రీసెంట్‌గా ఒక షుగర్ పేషెంట్ డౌట్ ఏంటంటే, "సార్ నా నోరు మొత్తం డ్రై అయిపోతుంది. ఎందుకలా అవుతుంది?" అని అడిగారు. మన సబ్‌స్క్రైబర్ గూడా కామెంట్ చేశారు దాని గురించి చెప్పమని చెప్పి. ఈరోజు మీకు కొన్ని కామన్ రీజన్స్ చెప్తాను. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే, మీ షుగర్ గనుక కంట్రోల్‌లో లేదంటే ఏమవుతుంది? బాడీ నుంచెళ్ళి యూరిన్ ద్వారా వాటర్ అనేది ఎక్కువగా ఎళ్ళిపోతుంది. దానివల్ల డీహైడ్రేషన్ అవుతుంది అండ్ మీకు నోరనేది డ్రై అవుతుంది. సెకండ్ ఏంటంటే కొన్ని మెడిసిన్స్ ఉంటాయి షుగర్‌లో గూడా. ఎంఫాగ్లిఫోసిన్, డాపాగ్లిఫోసిన్ ఎక్కువగా వాడుతుంటారు. సో, దాంట్లో గూడా మీరు వాటర్ మంచిగా తీసుకోకపోతే నోరనేది డ్రై అవుతుంది. ఈ మూడోదేంటంటే చాలామంది షుగర్ మెడిసిన్‌తో పాటు బీపీ మెడిసిన్స్ గూడా వాడుతుంటారు. దాంట్లో గూడా డయూరిటిక్స్ అనేది ఉంటాయి. ఎగ్జాంపుల్ టెల్మా సిటీ, టెల్మా హెచ్. దీనివల్ల గూడా యూరిన్‌లో వాటర్ అనేది ఎక్కువగా పోతుంది. దానివల్ల కూడా కొంచెం నోరనేది డ్రై అవుతుంది. ఫైనల్‌గా మీరు వాటర్ సరిగ్గా తీసుకోకపోయినా అండ్ అదే కాకుండా ఎలా అయితే నరాలు ఎఫెక్ట్ అయితాయో కాళ్ళల్లో, మన నోట్లో సలైవా ఎక్స్‌క్రీట్ చేస్తాయి గదా! సలైవా రిలీజ్ చేస్తాయి గదా! ఆ నరాలు గూడా ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఇలా డ్రైనెస్ అనేది ఉండొచ్చు. దీని అన్నిటికి ఏంటంటే సొల్యూషన్ వాటర్ మంచిగా తీసుకోండి. అండ్ అదే కాకుండా షుగర్ కంట్రోల్‌లో ఉంచుకోండి. అర్థమైంది గదా! మీకు కూడా ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, మీరు గూడా ఇలాంటి మెడిసిన్స్ ఏమైనా వాడినా కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.